కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు ఎస్సీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రాజ్యాంగ పరిరక్షణ మహాపాదయాత్ర కాకినాడకు చేరుకుంది. ఈ మహాపాదయాత్రలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ పాల్గొన్నారు. ఈ పాదయాత్ర దేశ రాష్ట్ర రాజకీయాల్లో గొప్ప మలుపులు తీసుకొస్తుందని ఆయన అన్నారు. దళితులను విభజించు పాలించాలనే ఆలోచన మంచిది కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. పూర్తి అవగాహన లేకుండా సీఎం చంద్రబాబు వర్గీకరణ నిర్ణయం తీసుకున్నారన్నారు. 2 రోజుల వ్యవధిలో ఎస్సీ వర్గీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాదయాత్ర రాజ్యాంగ పరిరక్షణ యాత్ర ఈరోజు కాకినాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దాకా రావడం ఇది రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లోనే ఒక గొప్ప మంచి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం పొరపాటు నిర్ణయం. వర్గీకరణ, దళితులను విభజించి పరిపాలించడం అనేది పొరపాటు ఆలోచన. ఈ దళితులను 2 భాగాలు చేయడం వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2 భాగాలైంది. అటు తెలంగాణ ఇటు ఆంధ్ర అయింది. చాలా మందికి తెలియదు దళితుల కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం. నేను తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారికి, నీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని వెంటనే ఈ వర్గీకరణను వెనక్కి తీసుకో, నీకు మంచిది. మొదలైనటువంటి ఈ పాదయాత్ర రాజ్యాంగ విశాఖపట్నంలోని సీతమ్మ